మాజీ మంత్రి విడుదల రజనీ గారిపై సుబ్బరాయుడు సిఐ గారు చేసిన దౌర్జన్యం ఏ విధంగా ఉందో నిన్న మీడియా ముఖంగా ప్రతి ఒక్కరూ చూశారు. ఆ చేతులేసి దౌర్జన్యంగా నెట్టాడు. అసలు రాజ్యాంగంలో ఆడోళ్ళపైన ఒక సిఐ చేయి వేసి దొబ్బడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. అసలు ఆడోళ్ళని తాకే అవకాశం కూడా రాజ్యాంగంలో పోలీస్ కానిస్టేబుల్ నుంచి సిఐ ఎస్పీల వరకు కూడా హక్కు లేదు. అలాంటిది ఒక సిఐ స్థాయి వ్యక్తి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారిని తొయ్యడం ఏ విధంగా దౌర్భాగ్యమో చూసాం. కాబట్టి మహిళా నాయకురాళ్ళకి మాజీ మంత్రి అయిన ఆవిడకి కూడా ఈ రాష్ట్రంలో భద్రత లేదు అన్నది స్పష్టంగా తెలిసిపోయింది. ఇకపోతే వీళ్ళు మహిళా శక్తి అని ఒక యాప్ తీసుకొచ్చారు. ప్రజలకి దాని ద్వారా న్యాయం చేస్తామని చెప్పి జగనన్న దిశ చట్టం ఎట్లా తీసుకొచ్చాడో ఆ విధంగా వీళ్ళు తీసుకొచ్చారు. మరి మహిళా నాయకురాలనే సిఐ చేపట్టి ఇలా దొబ్బుతా ఉంటే, అంతమంది ఉన్నా కూడా ఒక మాజీ మంత్రిని దొబ్బుతా ఉంటే సిఐ నుంచి ఆవిడకి భద్రత లేదు. అలాంటిది ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల నుంచి మహిళలకు రక్షణ ఏ విధంగా మీరు కల్పిస్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎల్లకాలం ఇలాగే ఉండదు. సుబ్బరాయుడు సిఐ గారికి నేను చెప్తున్నాను ఒకటే, నీకు పచ్చ కండువా వేసుకొని పచ్చ చక్కా వేసుకొని వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అవి వేసుకొని వెళ్ళి చెయ్యండి. మీరు రాజకీయాల్లో వ్యక్తులకు తొత్తులుగా మారుతున్నారు కాబట్టి యూనిఫామ్ తీసేసి మీ ఇంట్లో మీరు టీడీపీ వాళ్ళకి తొత్తులుగా ఉండండి అని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం.